సారం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా. చాలండి. యేసుక్రీస్తు ప్రభుని సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన అనేకమైన విలువైన మాటలు మాట్లాడాడు. ఆయన బాధించినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదండి. ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన నోరు తెరవలేదు. ఆయనను చేతులకి కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. కానీ ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు నోరు తెరవలేదు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేసినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. పేతురు, అయ్యా నేను నీ కొరకు ప్రాణం పెడతానన్న పేతురు ఎందుకు మొక్కాడు? ఆయన కొట్టినప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయన నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచింది అని ఒక్కటే అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినప్పుడు తన గురించి తాను మాట్లాడుకునే మాటే ఈ 4వ మాట. తన గురించి తాను మొట్టమొదటిగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది అని అడిగారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మై లార్డ్ వై యు ఫర్సెకన్ మీ? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది? యేసు ప్రభువారు తన గురించి తాను మాట్లాడుకున్న మొట్టమొదటి మాటే ఈ 4వ మాట. మొట్టమొదటిగా ఇది ప్రవచన నెరవేర్పండి. కీర్తన 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నీవు నన్ను ఎలా విననాడితివి? చాలండి. నా దేవా నా చేయిని విడిచిపెట్టావు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాజైన దావీదు యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సిలువలో పలకడం జరిగిందండి. ఇక రెండవ కారణం ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో 100% అతను మానవత్వం కలిగి ఉన్నవాడు, 100% అతను దైవత్వాన్ని కలిగి ఉన్నవారండి. ఆయన రక్త మాంసాలతో ఆయన భూమి మీద జీవించినప్పుడు ఒక మానవుడిగా ఆయన అనేక బాధలు పడ్డారు. ఆయన పడినటువంటి బాధలు ఎక్కడిక్కడ పడలేము. లోకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి చాలా. ఈ వచనంలో ఏమంటుందంటే, గెత్సెమనే తోటలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించమని ఆయన వేడుకుంటున్న సమయంలో ఆయన చెమట రక్త బిందువుల వలె మారుతుంది. ఒక వ్యక్తి యొక్క చెమట రక్త బిందువుల వల్ల ఎలా మారుతుందంటే, ఆయన తట్టుకోలేనంత టెన్షన్కి వెళ్ళిపోయినప్పుడు, ఓవర్ టెన్షన్కి వెళ్ళిపోయినప్పుడు మారుతుందండి. దేవుడు రేపు తనని సిలువ మీద వేస్తారని దేవుడికి తెలుసు. నన్ను ముళ్ళ కిరీటం పెట్టి బాధపడతారని దేవుడికి తెలుసు. నన్ను చిత్రహింసలు గురి చేసి చంపేస్తారని కూడా దేవుడికి తెలుసు. కానీ మన పాపాల కోసం ఆయన ఇలా బలి అయ్యారండి. ఆయన త్యాగం మనం మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు మనం గుర్తు చేస్తూ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఈ 4వ మాట ఆయన పలకడానికి ఆయన మానవ దేహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి కొంచెం భయపడ్డారు అంతే. మనం చిన్నది కాలితేనే అంతలా అయిపోతాం. మరి ఆయనకి సుత్తుతో మేకులు కొట్టినప్పుడు ఆయన ప్రాణం ఎంత విలువెళ్ళి ఆడిపోయి ఉంటుంది. అందుకే ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది కదా ఒక్కటే అడిగారండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు. అలాంటి ఆయన చెయ్యిని తండ్రి అయిన దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు అని మనం ఆలోచించినట్లయితే, సిలువ వేయబడిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలని నా పాపాలని మనందరి పాపాలని తన భుజస్కంధాల మీద మోస్తూ మనం చేసిన పాపాలకై ఒక గొర్రె పిల్లగా వధించబడ్డారండి. మనం చేసిన పాపాలకై ఒక గొర్రె పిల్లగా వధించబడుతున్నారు. ఇలాగా దేవాది దేవుడు తన కుమారుని చూస్తున్నప్పుడు ఆయన తన కుమారుని కనిపించట్లేదు. మనం చేస్తున్న పాపాలు మనకు కనిపిస్తున్నాయి. తన కుమారుని చూస్తున్నప్పుడు
తన కుమారుని మీద కనిపిస్తున్నాయండి. మనం చేసినటువంటి పాపాలే తన కుమారుడి మీద కనిపిస్తున్నాయి. యెషయా 53:10 అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన తనకు ఖ్యాతి కలుగజేశాడు. అతడు తనను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడను. చాలండి. తన కుమారుని నలుగుట ఆయన తండ్రికి కూడా ఇష్టమేనంటండి. ఎందుకంటే మన పాపాల కోసం ఆయన బలవుతున్నారు. మనం ఇప్పటికి ఇంకా పాపాలు చేస్తూనే ఉంటున్నాం. ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నారు, ప్రతిరోజు ప్రసంగాలు వింటున్నాం, కానీ ఎవ్వరూ పాపాలు చేయకుండా ఉండలేమండి. మనం ఎన్ని విన్నా పాపాలు చేయకుండా ఉండలేవు. ఒక చిన్న పాపమైన రోజుకి చిన్న పాపమైనా చేస్తామండి. అలాంటి పాపాలు చేయకుండా మనం దేవుడికి ప్రార్థన చేయాలండి. తన కుమారుడు నలుగుకుంటుంటే కూడా తన తండ్రికి ఇష్టమైందంటే చూడండి. అదే మన తల్లిదండ్రులు నువ్వు వాళ్ళు ఎవరైనా కొద్ది బట్టలు పడతాం, ఏదైనా ఇంటి పట్టుకో చెప్తే తల్లిదండ్రులు ఇక్కడ ఎంత బాధపడతారు. కానీ మన యేసుక్రీస్తు వారి తండ్రి ఆయనను చంపేస్తారని తెలుసు, ఆయన నలుగుకుంటుంటే ఆయనకి ఇష్టమని చెప్తున్నారండి. యోహాను సువార్త 3:16. చాలండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. లోకం అంటే మనల్ని ఎంతో మంచిగా ప్రేమిస్తున్నారు అతను, కానీ మనం ఆయన ప్రేమించట్లేదు. మనకి ఏదైనా అవసరమైతేనే మనం ప్రార్థన చేస్తామండి, ఇలా చెయ్యం. అప్పుడే మనకు దేవుడు గుర్తుకొస్తాడు. కానీ మన కోసం ఆయన రక్తం చిందిస్తూ సిలువలో మరణించాడండి. అలా ఎవరు చేయగలరండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. నీ కోసం నా కోసం తన కుమారుని నలగొట్టుట కూడా ఆయనకు ఇష్టపడ్డారు. నీ కోసం నా కోసం తన కుమారుని చేయి విడిచిపెట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. ప్రియులారా, ఆయన ప్రేమ గొప్పది, ఆయన త్యాగం గొప్పది. ఆయన చేసినటువంటి అంత పెద్ద త్యాగం ఎవరు చేయలేరు. ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడైనా అతన్నే మనం ఇంతగా చిత్రహింసలు పెట్టి చంపేశామంటే చూడండి. ఆయన మన పాపాల కోసమే కదండి చనిపోతా, మన పాపాల కోసమే చనిపోయారు. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తిరుగుడి, నేను మీ వైపు తిరుగుతాను అంటున్న దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎంతమంది ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. మనకి చిన్న అవసరాలు వచ్చినా ప్రార్థన చేసిన వెంటనే తీరిపోతుంది కదండి అవసరం. మనం ఆయనకి ప్రార్థన చేయాలి. ఈ 4వ మాట ఏం చెప్తుందంటే, నా దేవా నన్ను ఎందుకు చేయగలిగింది అని ఒకటి అడుగుతున్నారండి. తన గురించి తను మొట్టమొదటిగా తెలుగులో పలికిన మాటే ఈ 4వ మాట. అనేక సార్లు మనల్ని దేవుడు ఎప్పుడు వినాలండి. దేవుడు మనల్ని ఎప్పుడు పట్టుకునే ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఏదైనా అవసరం అయితేనే ప్రార్థన చేస్తాం, నా దేవా. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎంత పట్టుకుంటాడో మనం మాత్రం ఆ దేవుడిని లెక్క చేయట్లేదండి. మనం దేవుడిని లెక్క చేయకుండా ఉంటున్నామండి. ఈ రోజు నుంచే మనం దేవుడిలో ఎదిగి దేవుడిని ఎదుట నడుచుకొని దేవుడి ఎంత భయభక్తులు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు తెలుసుకుంటారు. ఆమేన్. ఇప్పుడు ప్రత్యేకమైన పాట